Hello everyone, welcome back to our channel Harika's Wellness. Hope all of you are doing great. So firstly నా పేరు హారిక అండి. నేను పాస్ట్ 6.5 years నుండి హెర్బలైఫ్ న్యూట్రిషన్‌తో అసోసియేట్ అయి ఉన్నాను. మన ఛానల్‌లో హెర్బలైఫ్ న్యూట్రిషన్ రిలేటెడ్‌గా, హెర్బలైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ రిలేటెడ్‌గా అండ్ అదే విధంగా వెల్‌నెస్ రిలేటెడ్ వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ నేను కూడా ఈ వీడియో అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. వెరీ స్పెషల్ వీడియో అండి. బికాజ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అ న్యూ లాంచ్ అన్నమాట. సో హెర్బలైఫ్ న్యూట్రిషన్ అనేది మనకి 95 కంట్రీస్‌లో ఉంది వరల్డ్ వైడ్‌గా. అండ్ అదే విధంగా 40+ ఇయర్స్ నుండి ఉంది. బట్ ఈ లాంచ్ అనేది చాలా స్పెషల్. ఎందుకు అంటే మనకి ఇండియాలో ఇప్పటి వరకు కూడా ఇంటర్నల్ న్యూట్రిషన్ మీద ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. చాలా డిఫరెంట్ కేటగిరీస్ మనకి చిల్డ్రన్ హెల్త్ కానివ్వండి, వుమెన్ హెల్త్, మెన్ హెల్త్, స్కిన్ హెల్త్, జాయింట్ హెల్త్. సో ఇలా రకరకాల డిఫరెంట్ కేటగిరీస్‌లో ఎస్పెషల్లీ వెయిట్ మేనేజ్‌మెంట్‌లో మనకి ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ రీసెంట్‌గా మనకి లాస్ట్ మంతే మన హెర్బలైఫ్ న్యూట్రిషన్ ఆయుర్వేదిక్ రేంజ్‌లో వృతి లైఫ్‌లో మనకి ఔటర్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఆ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ గురించే ఈ రోజు మన వీడియో అన్నమాట. సో కంప్లీట్‌గా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ప్రొడక్ట్స్ గురించి వాటి డీటెయిల్స్ తెలుసుకునే ముందు స్కిన్ గురించి కొంచెం బ్రీఫ్‌గా మనం నేర్చుకుందాము. ఈ ఆర్గన్ ఏదైతే మన లార్జెస్ట్ ఆర్గన్ అనబడుతుందో ఈ స్కిన్ అనేది మనకి హెల్తీగా ఉంటేనే మనము ఇంటర్నల్‌గా హెల్తీగా ఉండగలుగుతాము. బికాస్ స్కిన్ అనేది మనకి ఇమ్యూనిటీలో కూడా అంటే రోగనిరోధక శక్తి అంటారు కదా! ఇమ్యూనిటీలో కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. సో స్కిన్‌ని మనం హెల్తీగా పెట్టుకోవాలి అంటే 2 రకాలండి. ఇంటర్నల్‌గా హెల్తీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ అదే విధంగా ఎక్స్‌టర్నల్‌గా కూడా మన స్కిన్‌ని మనం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్నల్‌గా మన స్కిన్‌ని హెల్తీగా పెట్టుకోవాలి అంటే ఇంటర్నల్‌గా మన బాడీలో ఏదైతే స్కిన్‌కి సపోర్ట్ చేసే లైక్ పిల్లర్స్ అనుకోవచ్చు మనం. వాటిని మనం కొలాజన్ ఫైబర్స్ అంటాం. సో ఈ కొలాజన్ ఫైబర్స్‌ని ఎప్పటికప్పుడు రీప్లెనిష్ చేసుకోవడానికి మనకి కొలాజన్ సప్లిమెంట్స్ అనేది అవసరం. మనకి హెర్బలైఫ్ న్యూట్రిషన్‌లో ఎప్పటి నుండో మనకి స్కిన్ బూస్టర్ అనే వండర్‌ఫుల్ కొలాజన్ సప్లిమెంట్ ఉంది. సో మీకిక్కడ చూడొచ్చు. సో స్కిన్ బూస్టర్. సో దీన్ని డైలీ రొటీన్‌లో హ్యాపీగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. స్కిన్ బూస్టర్ గురించి ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఆల్రెడీ మన ఛానెల్‌లో పాత వీడియోస్‌లో ఉంటాయి. ఒక్కసారి చెక్‌ఔట్ చేయండి. ఎక్స్‌టర్నల్‌గా మనం చూసుకున్నట్లయితే మనం చాలా అంటే లైక్ ఇంట్లోనే కూర్చొని ఉండం కదండీ! బయటికి వెళ్తూ ఉంటాము. చాలా రకరకాల పొల్యూషన్స్‌లో తిరుగుతూ ఉంటాము. ఇఫ్ ఇన్ కేస్ మనం బయటికి వెళ్ళకపోయినా మన ఇంట్లో కూడా డస్ట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది కదా! మన మొబైల్ ఫోన్ స్క్రీన్ మీద కూడా మనకి డర్ట్ ఉంటుంది. అండ్ అదే విధంగా టాక్సిన్స్ ఉంటాయి. విష పదార్థాలు. మనకి తెలిసి తెలియక కూడా మన స్కిన్ మీద డర్ట్ అనేది ఉండిపోతూ ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ మనం ఏంటి అంటే ఈ స్కిన్‌ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ దానికి కావాల్సిన నరిష్మెంట్ అనేది ఇస్తేనే మన స్కిన్ అనేది బ్యూటిఫుల్‌గా కనిపించడానికి, నరిష్డ్‌గా, మాయిశ్చరైజ్డ్‌గా కనిపించడానికి హెల్ప్ అవుతుంది. అందుకు మనం స్కిన్ కేర్ రొటీన్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో రొటీన్ అనేది ఏం లేదు. సింపుల్‌గా చెప్పాలి అంటే డైలీ చేసే పనులనే రొటీన్ అంటామన్నమాట. సో స్కిన్ కేర్ ఎవ్రీ సింగిల్ డే గనుక మనం మెయింటైన్ చేసుకోగలిగితే మనకి వండర్‌ఫుల్‌గా హెల్ప్ అవుతుంది. స్కిన్ కేర్‌లో కూడా మనకి చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ దొరుకుతూ ఉంటాయి కదా! ఎందుకు మనము హెర్బలైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్సే మీరు చెప్పేవే మేము ఎందుకు యూజ్ చేయాలి అంటే కంప్లీట్‌లీ అప్ టు యూ అండి. కానీ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది నేను చెప్తాను. సో మనకి అన్ని ప్రొడక్ట్స్‌లో కూడా ఇప్పుడు నేను చూపించిన ప్రొడక్ట్స్‌లో కంప్లీట్‌గా కూడా అన్ని ఇంగ్రీడియెంట్స్ అనేవి నేచురల్ ఇంగ్రీడియెంట్స్, ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ మనవన్నీ కూడా. అండ్ నాస్టీ కెమికల్స్ ఏవైతే ఉంటాయి కదా! మనకి సల్ఫేట్స్, థాలేట్స్. సో ఇలాంటి కెమికల్స్ ఏమి ఉండవు. కెమికల్ బేస్డ్ కాంపోజిషన్ కాదు. సో మన స్కిన్‌ని లాంగ్ రన్‌లో కూడా ఎఫెక్ట్ చేయకుండా ఉంటుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఎవరైతే ఆల్రెడీ స్కిన్ కేర్ యూజ్ చేస్తున్నారో లేదా యూజ్ చేయాలి అనుకుంటున్నారో, స్కిన్ కేర్ అనే కాదు మేకప్ అయినా సరే మీరెప్పుడైనా సరే నార్మల్‌గా ఇంగ్రీడియెంట్స్ అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో చీప్ ప్రొడక్ట్స్ అనేది ఎప్పుడు కూడా మీ స్కిన్‌కి యూజ్ చేయకండి. చీప్ అంటే మనీ పరంగా నేను చెప్పట్లేదండి. క్వాలిటీ పరంగా. సో ఎందుకు మనం చీప్ క్వాలిటీ ప్రొడక్ట్స్ యూజ్ చేయకూడదు అంటే మీరెప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్కిన్ మీద మనం ఏదైతే అప్లై చేస్తూ ఉంటామో అది మనకి ఇంటర్నల్‌గా అబ్జార్బ్ అవుతుంది. సో మనం లాంగ్ రన్‌లో అదే ప్రొడక్ట్స్ చీప్ క్వాలిటీ ప్రొడక్ట్స్ గనుక యూజ్ చేస్తే దాంట్లో ఉన్న కెమికల్స్, దాంట్లో ఉన్న టాక్సిన్స్ ఆ విష పదార్థాలు ఏవైతే ఉంటాయో మన బాడీ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటాయి కదా! డైలీ బేసిస్ మీద. దట్ ఈస్ ద రీజన్ మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. సో అందుకనే మీరు చూజ్ చేసుకునే ప్రొడక్ట్స్ కూడా చాలా అబ్జర్వ్ చేసి
చేసి దాంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ ఏంటి, ఆర్గానికా కాదా, దాంట్లో కెమికల్స్ మన బాడీని హార్మ్ చేసే కెమికల్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మీకు ప్రొడక్ట్స్ ఒక్కసారి బయట నుండి ఎలా ఉంటాయి, ఎలా కనిపిస్తాయి అనేది మీకు చూపిస్తాను. సో దాని తర్వాత వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఇస్ క్లెన్జర్ అండ్ ఇదొచ్చేసి మన టోనర్ అన్నమాట. అండ్ ఇది సీరం కనిపిస్తుంది కదా క్లియర్‌గా. అండ్ ఇదొచ్చేసి మన మాయిశ్చరైజర్. ఫస్ట్ వచ్చేసి మనం క్లెన్జర్ గురించి మాట్లాడుకుందాము. క్లెన్జర్ అంటే ఏం లేదు అండి. నార్మల్‌గా చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు కదా! ఫేసెస్‌కి కూడా ఫేస్ వాష్ యూజ్ చేస్తూ ఉంటారు. సిమిలర్ థింగే, కాకపోతే ఫేస్ వాష్ ఏంటి అంటే కొంచెం హార్మ్‌ఫుల్ కెమికల్స్ ఉంటాయి. మన స్కిన్ మీద ఏంటి అంటే డ్రైనెస్ ఎక్కువగా క్రియేట్ చేస్తూ ఉంటుంది. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చాలా కెమికల్ బేస్డ్ ఫేస్ వాషెస్ ఏవైతే ఉంటాయో, ఫేస్ వాష్ చేసుకొని లైక్ ఫేస్ వాష్‌తో కంప్లీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత స్కిన్ అంతా కూడా డ్రై అవుట్ అయిపోయినట్టు ఆ ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. తొందరగా ఏదైనా క్రీమ్ గాని, లోషన్ గాని పెట్టుకోవాలి అనే ఫీలింగ్ వస్తూ ఉంటుందన్నమాట. స్కిన్‌కి మాయిశ్చర్ ఉండదు. వేరాస్ క్లెన్జర్స్ ఏంటి అంటే చాలా జెంటల్‌గా ఉంటాయి స్కిన్ మీద. స్కిన్‌ని సాఫ్ట్ ఫీలింగ్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాయన్నమాట. కమింగ్ టు హెర్బల్ లైఫ్ క్లెన్జర్ ఏదైతే మనకి లాంచ్ అయిందో సో దిస్ ఇస్ ద ప్రొడక్ట్ అండి. మెయిన్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి నీమ్, టర్మరిక్ అండ్ అదే విధంగా క్యాంఫర్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ అన్నమాట. సో చాలా అంటే లైక్ చాలా కామన్‌గా మనందరికీ తెలుసు. పురాతన కాలం నుండి యూజ్ చేస్తున్నారు. మనందరికీ తెలిసిందే ఆయుర్వేదాలో. చాలా మంది ఇళ్లలో కూడా మనం ట్రై చేస్తూ ఉంటాం గదా! డీఐవై మాస్క్స్ అని చెప్పేసి ఓన్‌గా చేసుకుంటూ ఉంటాము. సో నీమ్ అంటే వేపాకు అండ్ టర్మరిక్ పసుపు మనందరికీ తెలిసిందే. వాటిలో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ పసుపు రాసుకుంటే కొంచెం కలర్ వస్తాము. అంటే లైక్ కలర్ ఇన్ ద సెన్స్ బై ద వే కలర్ జెనెటికల్‌గా ఉండే కలర్ చేంజ్ అవ్వదండి. జస్ట్ మన కాంప్లెక్షన్ అనేది ఇంకొంచెం బెటర్ అవుతుంది. రేడియంట్‌గా మనకి గ్లో అనేది వస్తుంది అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు కదా! సో, ఆ ఇంగ్రీడియెంట్సే మనకి హెర్బ్ లైఫ్, ప్రితి లైఫ్ క్లెన్సర్‌లో ఉన్నాయన్నమాట. వాటితో పాటు మనకి క్యాంఫర్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పాను కదా! సో, దానివల్ల ఏంటి అంటే మనము క్లెన్స్ చేసుకున్న తరువాత డర్ట్ రిమూవ్ అవుతుంది. కానీ మాయిశ్చర్ మాత్రం అలానే రిటైన్ అవుతుంది. ఈ క్లెన్సర్ అనేది చాలా జెంటిల్‌గా ఉంటుంది. ట్రస్ట్ మీ, మీరు ఫస్ట్ యూసేజ్‌లోనే ఆ ఫ్రెష్‌నెస్ అనేదైతే 100% ఎక్స్‌పీరియన్స్ చేస్తారండి. చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ లెట్స్ గెట్ ఇంటు టోనర్. సో, టోనర్ మీకు చూపిస్తాను. దిస్ ఇస్ ద ప్రొడక్ట్. సో, ఇలా జస్ట్ ఫ్యూ స్ప్రింకిల్స్ అన్నమాట. ఫ్యూ స్ప్రింకిల్స్ ఆఫ్టర్ క్లెన్సర్ యూజ్ చేసిన తర్వాత జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఈ టోనర్ వల్ల వచ్చే మేజర్ బెనిఫిట్స్ ఏంటి అంటే, నేను మీకు ఇంగ్రీడియెంట్స్ చెప్పేస్తే మీకు బెనిఫిట్స్ అర్థమైపోతాయి. సో, దీంట్లో మెయిన్‌గా ఉండేది ఏంటి అంటే మనకి అలోవెరా ఎక్స్ట్రాక్ట్, క్యూకంబర్ ఎక్స్ట్రాక్ట్ అండ్ అదే విధంగా పొటాష్ ఆలమ్ అన్నమాట. సో, అలోవెరా అండ్ క్యూకంబర్ అంటే మనందరికీ తెలుసు కదా! చాలా కామన్‌గా అందరూ లైక్ చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. ఎందుకు యూజ్ అవుతుంది అంటే బాడీని కూల్ డౌన్ చేయడానికి. ఎగ్జాక్ట్‌గా అదే చేస్తుంది మన టోనర్ అనేది. సో, ఈ టోనర్ ఏంటి అంటే క్లెన్స్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది కదా! సో, ఆ ఫేస్‌ని మనము కూల్ చేసుకోవడానికి కంప్లీట్‌గా కూడా మనకి టోనర్ అనేది వండర్‌ఫుల్‌గా సపోర్ట్ చేస్తుంది. సో, దీంట్లో పొటాష్ ఆలమ్ ఉంటుంది కదా! దానివల్ల ఏంటంటే చాలా క్విక్ అబ్జార్ప్షన్ అన్నమాట. అంటే మనము స్ప్రే చేసుకోగానే, స్ప్రింకిల్ చేసుకోగానే ఇమ్మీడియేట్‌గా అబ్జార్బ్ అయిపోతుంది మన స్కిన్ లోపలికి. అండ్ నెక్స్ట్ స్టెప్స్ ఏవైతే మన స్కిన్ కేర్‌లో ఉంటాయి కదా! వాటికి మన స్కిన్‌ని ప్రిపేర్ చేయడానికి కూడా టోనర్ అనేది వండర్‌ఫుల్‌గా హెల్ప్ అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి మనం సీరం గురించి మాట్లాడుకుందాము. సో, సీరం అనేది చాలా క్రూషియల్ అన్నమాట. మన స్కిన్ కేర్ రొటీన్‌లో వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకూడదని నేను సజెస్ట్ చేస్తాను. రికమెండ్ చేస్తాను చాలా స్ట్రాంగ్‌గా. ఎందుకు అంటే మనకి సీరమ్స్ అన్నీ కూడా ఆయిల్ బేస్డ్ ఉంటాయండి. సో, ఈ సీరం ఏదైతే ఉంటుందో మనకి హెర్బ్ లైఫ్, రితి లైఫ్ సీరమ్ మనకి కంప్లీట్‌గా కూడా మన స్కిన్ అనేది జస్ట్ కనిపించడానికి 1 లేయరే కానీ ఇంటర్నల్‌గా మనకి చాలా లేయర్స్‌లో స్కిన్ ఉంటుంది. ఆల్‌మోస్ట్ 6-7 లేయర్స్ వరకు కూడా ఇంగ్రీడియెంట్ అనేది పంపించి లోపల నుండి మన స్కిన్‌ని రిపేర్ చేయడానికి సీరమ్స్ అనేది వండర్‌ఫుల్‌గా హెల్ప్ చేస్తాయి. ఇట్లో ఇంగ్రీడియెంట్స్ అయితే చాలా హై క్వాలిటీ ఇంగ్రీడియెంట్స్ అండి. వెరీ ఇంపార్టెంట్ ఆయిల్స్. సో, సెసమీ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అండ్ అదే విధంగా కుంకుమాది ఆయిల్. సో, కుంకుమాది ఆయిల్ అంటే చాలా మంది కుంకుమ పువ్వు ఓన్లీ అదే ఉంటుందనుకుంటారు. అది జస్ట్ 1 ఇంగ్రీడియెంట్ మాత్రమే. కుంకుమాది ఆయిల్‌లోనే అగైన్ మనకి కుంకుమ పువ్వుతో పాటు మనకి 30 ఎక్స్‌ట్రా ఇంగ్రీడియెంట్స్ కూడా ఉంటాయన్నమాట. సో, ఇన్ని రకాల యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ అనేది మనకి చాలా హై క్వాలిటీ ఆయిల్స్‌తో తయారు చేయడం జరుగుతుంది సీరమ్‌ని. సీరమ్ అనేది మనకి యూజువల్‌గా ఏంటి అంటే స్కిన్ టోనింగ్ అనేది ఈవెన్ టోన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. పిగ్మెంటేషన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో, స్కిన్ అనేది చాలా మందికి ఏంటంటే హ్యాండ్స్, లెగ్స్, బాడీ అంతా నార్మల్ కలరే ఉంటుందండి. ఫేస్ ఒకటే మారిపోతుంది అంటూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే ఫేస్ అంతా ఒక కలర్ ఉంటుంది.
ఉంటది. కొన్ని ఏరియాస్ మాత్రం డార్క్ అయిపోతూ ఉంటాయి. కళ్ళ దగ్గర కానివ్వండి, మూతి చుట్టూ కానివ్వండి. యూజువల్‌గా ఏంటి అంటే పిగ్మెంటేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, ఓవర్ వెయిట్, మాల్ న్యూట్రిషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం పిగ్మెంటేషన్ ఇష్యూస్ అనేవి. నాకు కూడా ఇంతకుముందు ఉండేదండి. నా స్కిన్ రిజల్ట్స్ కూడా మన ఛానెల్‌లో షార్ట్స్‌లో ఉంటాయి. ఒకసారి చెకౌట్ చేయండి. సో, ఈ ఇష్యూస్‌ని రెడ్యూస్ చేయడానికి పిగ్మెంటేషన్‌ని కానివ్వండి, మనకి స్కిన్ టోనింగ్ అనేది బాగా అవ్వడానికి, ఈవెన్ టోన్ క్రియేట్ చేయడానికి కూడా మనకి సీరమ్స్ అనేవి బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. అండ్ అదే విధంగా మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా వ్రింకిల్స్ అండ్ ఫైన్ లైన్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయి కదా! కళ్ళ దగ్గర కానివ్వండి, మౌత్ చుట్టూ కానివ్వండి, చిన్న లైన్స్, ఫైన్ లైన్స్ అనేవి వస్తూ ఉంటాయి. లేదా ఫోర్‌హెడ్ మీద కూడా మీరు చూసినట్లయితే వ్రింకిల్స్, ముడతలనేవి వస్తూ ఉంటాయి. వీటిని రెడ్యూస్ చేయడానికి మనకి సీరమ్స్ అనేది వండర్‌ఫుల్‌గా సపోర్ట్ చేస్తూ ఉంటాయి. చాలా మందికి గనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే స్కిన్ అనేది కూడా స్మూత్‌గా ఉండదనమాట. సో, ఈ సర్ఫేస్ అంతా కూడా పాడైపోయి చిన్న మచ్చల్లాగా, చిన్న గుంటల్లాగా లైక్ పిట్స్ అనేవి ఫార్మ్ అయిపోతూ ఉంటాయి కదా! సో, అలాంటి ఇష్యూస్‌కి కూడా మనకి సీరమ్స్ అనేది వండర్‌ఫుల్‌గా సపోర్ట్ చేస్తాయి. సో, స్కిన్ టెక్స్చర్ అనేది ఇంప్రూవ్ చేసి స్మూత్ చేయడానికి మన స్కిన్‌ని సీరమ్ అనేది వండర్‌ఫుల్‌గా హెల్ప్ చేస్తుందనమాట. సో, ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి సీరమ్ అనేది మన స్కిన్ కేర్ రొటీన్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అది మాత్రం మిస్ అవ్వకూడదు. కమింగ్ టు లాస్ట్ స్టెప్. సో, మనకి ఏ స్కిన్ కేర్ రొటీన్‌లో అయినా కూడా చాలా ఇంపార్టెంట్, చాలా కామన్ అందరూ కూడా ఇందాక నేను చెప్పినట్టు ఏం యూజ్ చేసినా చేయకపోయినా బేసిక్ క్లెన్జర్స్ కానివ్వండి అండ్ మాయిశ్చరైజర్ ఏదో ఒక రకమైన క్రీమ్స్, లోషన్స్ పెట్టుకుంటూనే ఉంటారు కదా! సో, దాన్నే మనం మాయిశ్చరైజర్ అంటాము. యాహ్! సో, దిస్ ఈస్ అవర్ మాయిశ్చరైజర్. సో, ఈ మాయిశ్చరైజర్ లాస్ట్ స్టెప్ అనమాట మనకి స్కిన్ కేర్‌లో. సో, మాయిశ్చరైజర్ అనేది ఈ మన హెర్బ్ లైఫ్‌లో ఉండే మాయిశ్చరైజర్ కంప్లీట్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి అలోవెరా అగైన్. సో, అలోవెరా ఉంటుంది, ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది. సో, వీటి వల్ల ఏంటి అంటే మన స్కిన్‌ని స్మూత్ చేస్తుంది. అండ్ నార్మల్ బయట మనకి దొరికే మాయిశ్చరైజర్స్ కంటే కూడా చాలా లైట్ వెయిట్ ఫార్ములేషన్ అండి. అంటే లైక్ మనకి పెట్టుకున్న తర్వాత కూడా హెవీ ఫీలింగ్ అనేది రాదు. స్టిక్కీగా అవ్వదు. కొన్ని మాయిశ్చరైజర్స్ ఏంటి అంటే పెట్టుకోగానే కొంచెం జిడ్డుగా, స్టిక్కీగా ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. కానీ మన మాయిశ్చరైజర్ చాలా లైట్ వెయిట్‌గా ఉండడం వల్ల స్టిక్కీనెస్ కూడా అబ్సల్యూట్‌లీ ఉండదనమాట. సో, ఈ స్టెప్‌తో మనం మన స్కిన్ కేర్ రొటీన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఎవరెవరు యూజ్ చేయొచ్చు, ఎవరెవరు ఈ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేయొచ్చు అంటే ఎవ్వరైనా అండి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ 20 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా యూజ్ చేయాలని నేను రికమెండ్ చేస్తాను. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానివ్వండి. సో, ఎవ్రీవన్ అంటే లైక్ ప్రతి ఒక్కళ్ళది స్కిన్నే కదా! సో, అందరికీ హ్యాపీగా, బ్యూటిఫుల్‌గా ఉండాలనిపిస్తుంది కాబట్టి మెన్ అండ్ వుమెన్ అందరూ హ్యాపీగా ఈ స్కిన్ కేర్ రొటీన్ అనేది యూజ్ చేయొచ్చు. ప్రతి ఒక్క ప్రొడక్ట్ ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయొచ్చు. అండ్ బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇట్ ఇస్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అనమాట. సో, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా యూజ్ చేయొచ్చు. ఆల్ అవర్ ప్రొడక్ట్స్ ఆర్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్. సో, డెర్మటాలజికల్లీ అంటే మీకు తెలుసు స్కిన్ డాక్టర్స్ కదా! డెర్మటాలజిస్ట్స్ అంటే. సో, వాళ్ళ ద్వారా కంప్లీట్‌గా కూడా క్లినికల్లీ ప్రూవెన్, కంప్లీట్‌లీ టెస్టెడ్ అండ్ సేఫ్ అండ్ ఎథికల్ ప్రొడక్ట్స్ అనమాట. ఎలాంటి యానిమల్‌ని హార్మ్ చేసి ఈ టెస్ట్స్ అనేవి చేయలేదు. కంప్లీట్‌లీ ఎథికల్ అండ్ సేఫ్ టు యూజ్. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇవన్నీ కూడా హైపో అలర్జెనిక్ అండి. సో, హైపో అలర్జెనిక్ అంటే ఏంటి అంటే చాలా మందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కదా! అండ్ చాలా తక్కువ ఛాన్సెస్ అనమాట మనకి అలెర్జీస్ రావడానికి. ఎందుకంటే ఆల్ ఆర్ లైక్ న్యాచురల్ ఆయుర్వేదిక్ ఇంగ్రీడియెంట్స్ కాబట్టి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ట్రై ఆన్ చేయొచ్చు. సో, ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసేసుకొని హ్యాపీగా దాని తర్వాత యూసేజ్ అనేది కంటిన్యూ చేయొచ్చు. సో, ఐ హోప్ ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్‌గా ఇచ్చానని అనుకుంటున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ దీని గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా హ్యాపీగా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. కింద మీరు కామెంట్ బాక్స్‌లో అయినా కామెంట్స్‌లో మీరు మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా వాట్సాప్ లింక్ ఉంటుందండి. అది క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్‌గా మీరు నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయొచ్చు. సో, ఎవరైతే ఈ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేయాలి అనుకుంటున్నారో, సో, స్కిన్ కేర్ అనేది కంప్లీట్‌గా రెజ్యూమ్ చేసుకోవాలి అనుకుంటున్నారో, ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. వెరీ ఇంపార్టెంట్ డిస్క్లైమర్ అండి. హెర్బలైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అనేవి ఓన్లీ ఆథరైజ్డ్ హెర్బలైఫ్ న్యూట్రిషన్ అసోసియేట్స్ దగ్గర మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది. బికాజ్ బయట మనకి చాలా రకాల డూప్లికేట్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. అలాంటి ప్రొడక్ట్స్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయకండి. బికాజ్ ఆల్ దీస్ ఆర్ ఫర్ అవర్ హెల్త్. ఎక్స్‌టర్నల్ కానివ్వండి, ఇంటర్నల్ కానివ్వండి, మన హెల్త్ కోసం మనం తీసుకుంటున్నాం కాబట్టి ఆథరైజ్డ్ ఛానల్ ద్వారానే మీరు తీసుకుంటే మీకు
మీకు బెనిఫిట్‌గా ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ప్రాపర్ రిజల్ట్స్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ నాలెడ్జ్ ఉన్న కోచ్ దగ్గర గనుక మీరు ప్రొడక్ట్స్ తీసుకున్నట్లయితే మీకు బెస్ట్ రిజల్ట్స్ రావడానికి అవకాశాలుంటాయి. సో, ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో, నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. హారికాస్ వెల్‌నెస్. హ్యాపీగా మీరు నన్ను అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. అక్కడ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.